చిన్న పిల్లలకి ఇస్తే ఎంత ఫైన్ పడుతుందని తెలియాలి. అందుకని చిన్న పిల్లడు ఈ అవయవాలన్నీ పూర్తిగా బాగా స్ట్రాంగ్ గా ఉంటాయా? కింద పడితే పరిస్థితి ఏంటి? మనలాగా ఏమైనా స్ట్రాంగ్ గా ఉంటారా? అబ్బాయికి హెల్మెట్ ఉందా? హెల్మెట్ లేదు. 17 సంవత్సరాల అబ్బాయికి ఇవ్వచ్చా? చట్టరీత్యా నేరం కూడా. వీళ్ళ కనుక యాక్సిడెంట్ చేశారనుకో వీళ్ళకి ఎలాగా జీవితాంతం బాధపడతారో ఆ బాధతో పాటు మీరు బాధపడతారు. అది కాకుండా పేరెంట్స్కి జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది 6 నెలల వరకు. ఎందుకు ఇస్తారు మీరు అలాంటప్పుడు బళ్ళు? వీళ్ళ రక్తం ఎలా ఉంటుంది? ఉడుకు రక్తం. ఎక్సలేటర్ ఇవ్వాలనిపిస్తుంది బాగా. పిల్లడైతే ఎప్పుడు అలాగా ఇంతవరకు అయితే మాత్రం పిల్లలు ఉడుకు రక్తం ఉంటుంది వాళ్ళకి. 50 దాటిన తర్వాత 40 దాటిన తర్వాత మనకు అంతలా ఉండదు. స్లోగా వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే నెత్తి మీద బాధ్యతలు ఉంటాయి మనకి. ఈఎంఐ కట్టుకోవాలనో లేకపోతే స్కూల్ పిల్లలు ఫీజు కట్టుకోవాలనో అన్నీ ఉంటాయి మనకి. అర్థం చేసుకుంటా. కానీ మీరు లైసెన్స్ లేకుండా అండర్ ఏజ్ పిల్లలకి ఇచ్చి ఏమన్నా జరిగితే ఎవరైతే బాగా నీట్గా వెళ్తూ ఉంటారో ఏమీ తప్పు చేయను అమాయకులు బలైపోతారు ఎవరా వీళ్ళు చేసే పనులకి. మేము చూస్తున్నాం డైలీ విజయవాడ సిటీలో ఒక బండి మీద 4 ఎక్కుతారు, సిగ్నల్ క్రాస్ జంప్ చేస్తారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తారు. వీళ్ళే ఎవరైతే అండర్ ఏజ్లో ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి వ్యసనాలు వచ్చినాయి హాయిగా గడపాలనుకుంటారు. హాయిగా వీళ్ళకి తెలియనితనం మీరు చెప్పరు, అందిలో పెడతారు. ఎలా ఉంటుందంటే స్వేచ్ఛ కావాలి మనకి. సెలవులు వచ్చేసి స్వేచ్ఛ. పిక్నిక్లకి, పార్కులకి, సినిమాలకి వెళ్ళాలనిపిస్తుంది వీళ్ళకి. మీరు నియంత్రణ మీ నిఘా లేకపోతే కనుక మాత్రం కంపల్సరీ వీళ్ళు పెడదారిని పెట్టే అవసరం ఉంటుంది. మీరు ఇదే కాదు ఫోన్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ పెట్టాలి. ఇప్పుడు మేమంటే వదిలేస్తాం, కానీ జరిగితే అప్పుడు ఎవరు బాధ్యులు? దానికి మీరే బాధ్యులు. సగం మేము కూడా బాధ్యులు. ఎందుకంటే మేము కూడా సరిగ్గా చూడలేదు కాబట్టి. మీతో పాటు మేము కూడా బాధ్యులు అవుతాం. మీరే తిడతారు మమ్మల్ని. పోలీసు వాళ్ళు పట్టుకుని ఉంటే కనుక ఈరోజు మా అబ్బాయి బతికుండేవాడని అంటారా? అనరా? మరి ఎంతవరకు చెప్పండి కరెక్ట్? ఫైన్ వేసామంటే ఏమంటారు? చూడండి పోలీసు వాళ్ళు ఫీడింగ్ చేస్తున్నారు మమ్మల్ని, రక్తం తాగేస్తున్నారు అంటారు. అదే యాక్సిడెంట్ అయ్యి ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటే బాగుండేది కదా అంటారు. ఇప్పుడు 17 ఏళ్ళు ఈయన కనుక యాక్సిడెంట్ చేస్తే 2 సంవత్సరాలు 6 నెలల్లో జైలు శిక్ష పడ్డాడు కూడా ఉన్నారు పేరెంట్స్. బండి ఎవరిదండి? ఎవరి పేరు మీద ఉంది? చూడండి చూస్తే ఎంత కోమార దశలో ఉన్నట్టున్నాడు. ఇంకా ఏమీ తెలియదు. మనం పేరెంట్స్ కదా, మన పిల్లల మీద అలాగే ఉంటుంది మనకి ప్రేమ. వాడికి ఏమీ తెలియదు సార్, అది చాలా ఇది సార్ అంట. ఎందుకంటే అది ఏం చేసినా మనకు అలాగే అనిపిస్తుంది. దేనన్నా గుద్దేసినా సార్ లేదు సార్ ఆడదే తప్ప అవతలతో వస్తే మా వాడు అసలు ఏమీ తెలియదు సార్, మా వాడికి చాలా ఇది సార్ అంటారు. ఫైన్ అయితే పడద్ది, ఫైన్ అయితే కట్టుకోవాలి. చూడండి మనకి ఉన్న చట్టంలో సెక్షన్లో ఎవరైతే అండర్ ఏజో వాళ్ళకి 5,000 రూపాయలు ఫైన్ పడడం కాక ఎవరైతే వీళ్ళకి బండి ఇచ్చారో వాళ్ళకి ఇంకో 5,000 రూపాయలు. బాబు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు, మినిమం ప్రికాషన్స్. మనం ఇప్పుడు సెలవుల్లో చెప్పాల్సింది ఇదే పిల్లలకి. హెల్మెట్ అవేర్నెస్, కనీసం హెల్మెట్ పెట్టుకోరా. విజయవాడ సిటీలో బోడంత ట్రాఫిక్ పెరిగిపోయింది, ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు. సిగ్నల్ జంపింగ్లు చాలామంది చేస్తున్నారు, వాళ్ళకి అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండు. స్నేక్ డ్రైవింగ్, ఒక బండి మీద 3 కాదు ఏకంగా 4 కూడా ఎక్కుతున్నారు. నేను పట్టుకున్నానమ్మా, నేను కూడా పట్టుకున్నాను. మరి మీరు బాధ్యతగా ఉంటే కనుక మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. లేదు మాకేం పర్లేదు, మా పిల్లడు ఎలా పెరిగినా పర్లేదు అంటే మీకు ఆర్థికంగాని ఫైన్లు పడతాయి, ఆర్థికంగా చితికిపోతారు. తర్వాత జరగరాని సంఘటన జరిగితే జీవితాంతం బాధపడతారు. వాడు బాధపడతాడు, వాడితో పాటు మీరు బాధపడతారు. విజయవాడ సిటీలో ఉన్న ప్రతి పేరెంట్కి ఇప్పుడు వెకేషన్స్ వచ్చినాయి. పిల్లలు చాలా హ్యాపీగా గడపాలనుకుంటారు, హ్యాపీగా తిరగాలనుకుంటారు. వాళ్ళకి సరదాగా ఉంటుంది ప్రతి విషయం. సిగ్నల్ జంపింగ్ చేయడం ఏంటి ఇవన్నీ కూడా సరదాగానే ఉంటాయి, తెలియదు కాబట్టి వాళ్ళకి. బండి తాళం అందిలా పెట్టారు. ఏం చూడండి చెప్పండి. మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి. ఇప్పుడు బండి మీద వచ్చారు, హెల్మెట్ పెట్టుకున్నారు కదా, ఎందుకు పెట్టుకున్నారు? దేనికి సేఫ్టీ? తలకే సేఫ్టీ పెట్టారు. మరి ఈ పిల్లడికి ఎందుకు చెప్పలేదు? వదిలేయండి సార్ ఎందుకని అంటున్నారు ఇప్పుడు?
ఛార్జింగ్ పెడతాడని వచ్చాడంట. ఛార్జింగ్ పెట్టడానికి ఈ అబ్బాయి దొరికాడు మీకు? ఈ అబ్బాయి ఇంకొకటితో బ్యాట్ వేసుకుని వచ్చాడు. క్రికెట్ ఆడుకుని వస్తున్నారు కదా మీరు? తెలీదు. నిజం చెప్పు. క్రికెట్ ఆడుకొని చూడండి, మీరిద్దరూ అబద్ధాలు ఆడుతున్నారు ఈ లెక్కన. ఛార్జింగ్ పంపించామని చెప్తున్నారు. పిల్లోడు దేవుడితో సమానం అంటాడు, అబద్ధం ఆడలేదాడు. క్రికెట్ ఆడడానికి మరి క్రికెట్ ఆడడానికి వెళ్ళారు. ఇక్కడ దింపేయడానికి ఛార్జింగ్ ఇటువే కదా. ముందు క్రికెట్ ఆడుకొచ్చావు. అంత ముందు ఎప్పుడు పొద్దున 6కి వెళ్ళాం మేము అది క్రికెట్కి. అది చూసారా? అప్పుడు బండి ఏం లేదు మా దగ్గర. ఎప్పుడు మరి ఇప్పుడు వేసుకొచ్చావా? ఛార్జింగ్ పెట్టడానికి ఇచ్చారు ఇంట్లో వాళ్ళు. అది అంతే. ఇంకేం మరి అప్పుడు మరి బ్యాట్ ఎందుకు తీసుకొచ్చావు? వాడి బ్యాట్ వాడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? వాడి క్రికెట్ ఇద్దరు క్రికెట్ అదే స్టేడియం ఎక్కడి నుంచి వచ్చారు? ఇందిరాగాంధీ స్టేడియం. అదిగో వెళ్ళరా. ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్ ఆడుకు వచ్చారా? బండి ఎక్కడ ఉన్నప్పుడు? బండి కాదు కదా. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వచ్చి ఇంటి దగ్గర నుంచి బండి తీసుకొచ్చారా, లేకపోతే ముందు ఇందిరాగాంధీ స్టేడియం నుండి మామూలుగా నడుచుకుంటూ వచ్చి లోపల ఛార్జింగ్ పెట్టాలంటే తీసుకొచ్చి ఎక్కడి నుంచి? ఇక్కడే. ఎక్కడ ఇల్లు? ఎక్కడ? ఇక్కడ చుట్టుగూడ దగ్గర. ఇక్కడే సార్. అదే చూపిమన్నా. అమ్మ జాగ్రత్త అమ్మ. సరే సార్, ఈ ఒక్కసారికే మేము మా ట్రాఫిక్ పోలీసుల నుంచి చేతులే దండం పెడుతున్నాం. పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు. అది అర్థమైందా మీకు? మేము ఎంతకంటే ఇంకేం చేయలేం. ఫైన్లు అంటే అందరూ కొడతారు. అవగాహన అయితే కల్పిస్తున్నాం. మళ్ళా మాత్రం ఇటువంటి పనులు చేస్తే తర్వాత మీరు తీరని శోకంలోకి వెళ్తారు. మీ చెల్లి కొడుకు కానీ మీ కొడుకు కానీ ఎవరికైనా ఇదే జరుగుతుంది. నీకు ట్రాఫిక్ మీద అవగాహన ఉందా? అని హెల్మెట్ పెట్టుకోవాలని ఉందా? బయటకు వస్తే హెల్మెట్ పెట్టుకోవాలా? ఇంకేం తెలుసు చెప్పు నీకు? సిగ్నల్స్ గురించి. సిగ్నల్స్ ఫాలో అవ్వాలంటే ఏది ఎలాగా? గ్రీన్ గో, రెడ్ స్టాప్, ఆరెంజ్ స్లోలీ సార్. మరి ఇక్కడ ఈ క్రాసింగ్ అది పెడతారు, అవి ఏంటి? గో స్లో సార్. గో స్లో. స్టాప్ దేర్. వెరీ గుడ్. అలా రాస్తే గో స్లో. జెబ్రా క్రాసింగ్ అంటే ద పీపుల్ హూ గోస్ ఆన్ ద జీబ్రా క్రాసింగ్. వెరీ గుడ్ అబ్బా, చాలా సూపర్. ఇంకేం తెలుసు నీకు ట్రాఫిక్ గురించి? సెల్ ఫోన్ డ్రైవింగ్ లేకపోతే సిగ్నల్ జంపింగ్ అవన్నీ చేయొచ్చా? చేయకూడదు. ఓకే. ట్రాఫిక్ సెన్స్ అయితే ఉంది కానీ నువ్వు పాటించలేదు. మరి పాటించావా? ఛార్జింగ్ దగ్గరే అని చెప్పి దగ్గరే మనకి తెలియదు కదా. దగ్గరే అన్నా కానీ 100 మీటర్లైనా 200 మీటర్లైనా యాక్సిడెంట్ జరగదని మనకేమైనా తెలుసా? ఈ లోకంలో ఎవరికీ తెలియదు. జరగబోయే సంఘటన గురించి ఎవరికీ తెలియదు. మనకి జరగచ్చేమన్న ఉద్దేశంతో ముందే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి హెడ్ని. హెల్మెట్ అంటే అది మనకు ఒక హీరో. తర్వాత మన రక్షణ కవచం. మన ఫ్యామిలీని అంతా రక్షించేది కూడా అదే. మన డాడీకి కూడా చెప్పాలి, మమ్మీకి కూడా చెప్పాలి. అది